గైస్ ఎవరైనా ఒక 30,000 రూపాయలు ఒక మంచి కెమెరా అండ్ మంచి పర్ఫార్మెన్స్ ఉన్న మొబైల్ కోసం చూస్తున్నట్టయితే మనకి రీసెంట్గా మోటరోలా కంపెనీ నుంచి అయితే మనకి మోటో ఎడ్జ్ 60 ప్రో మొబైల్ని అయితే తీసుకురావడం జరిగింది. ఈ వీడియోలో డీటెయిల్గా అసలు మోటో ఎడ్జ్ 60 ప్రో మొబైల్ అసలు ఏమేమి స్పెసిఫికేషన్ ఉన్నాయి, ఆ ప్రైస్కి ఆ మొబైల్ వర్తా కాదా అనేది ఫుల్ డీటెయిల్ ఇన్ఫర్మేషన్ అయితే ఈ వీడియో ద్వారా అయితే తెలుసుకుందాం. మనకి మెయిన్లీ మొబైల్ పర్ఫార్మెన్స్ గురించి మాట్లాడుకుంటే మాత్రం ఇందులో పర్ఫార్మెన్స్ కూడా మీకు చాలా బెటర్ అయితే ఉంటుంది. ఇందులో మీటెక్ డైమెన్సిటీ 8350 ప్రాసెసర్ని అయితే యూస్ చేయడం జరిగింది. 8350 ఎక్స్ట్రీమ్ ప్రాసెసర్తో అయితే మనకి మొబైల్ అయితే లభిస్తుంది. మీకు ఓవరాల్గా మీకు గేమింగ్ పరంగా చూసుకుంటే మాత్రం ఇది టాప్ అండ్ హై ఎండ్ ప్రాసెసర్ అన్నమాట మనకి, అంటే మీకు ఫ్లాగ్షిప్ లెవెల్ ప్రాసెసర్. మీకు గేమింగ్ పరంగా మీకు BGMI లాంటి గేమ్స్ని అయితే 120 FPS వరకు అయితే మనకి సపోర్ట్ చేయగలిగే ప్రాసెసర్ అన్నమాట మనకి. కొత్త మొబైల్ కాబట్టి మీకు ఆప్టిమైజేషన్ సరిగ్గా అయితే ఉండదు. మీకు ఫస్ట్ టైం కాబట్టి మీకు 60 FPS ఏదైతే హ్యాండిల్ చేస్తుంది. మీకు ఫ్యూచర్ అప్డేట్స్లో మనకి ఇది దాదాపు 120 FPS దాకా అయితే గేమింగ్ పర్ఫార్మెన్స్ అయితే ఇవ్వగలదు అన్నమాట మనకి. మెయిన్లీ ప్రాసెసర్ అయితే మాత్రం చాలా పవర్ఫుల్ ప్రాసెసర్. మెయిన్లీ కెమెరా విషయానికి వచ్చేస్తే మాత్రం ఈ మొబైల్లో మెయిన్ హైలైట్ ఇదే అని చెప్పొచ్చు మనకి. ఇందులో కెమెరాస్ వచ్చేసరికి మెయిన్ కెమెరా 50 మెగాపిక్సెల్ సోనీ LTY 700C సెన్సార్తో అయితే వస్తుంది. మీకు ఓవరాల్గా ఈ మెయిన్ కెమెరా సెన్సార్ అనేది మీకు చాలా మంచి సెన్సార్ అనేది యూస్ చేయడం జరిగింది. మీకు దీని లాస్ట్ జనరేషన్లో కూడా మనకి సేమ్ ఇదే కెమెరా అనేది యూస్ చేయడం జరిగింది. మీకు అది కూడా మీకు చాలా మంచి కెమెరా పర్ఫార్మెన్స్ అనేది ఇచ్చింది. ఇది కూడా మీకు సేమ్ మంచి కెమెరాతో అయితే వస్తుంది. మీకు ఓవరాల్గా మీకు కెమెరా పరంగా చూసుకుంటే మీకు చాలా బెటర్ అయితే ఉంటుంది. ఈ మొబైల్ వచ్చేసరికి మీకు పోర్ట్రేట్స్ కానీ వీడియో ఫోటో కానీ చాలా బెటర్ అయితే ఉంటుంది. మంచి సెన్సార్తో అయితే వస్తుంది. మీకు కెమెరా పరంగా మీకు బెటర్ పర్ఫార్మెన్స్ అయితే ఇస్తుంది. మీకు 50 మెగాపిక్సెల్ 3 కెమెరాస్ అయితే ఉన్నాయన్నమాట మనకి. 3 కూడా 50 మెగాపిక్సెల్ కెమెరాస్ అయితే వీళ్ళు యూస్ చేయడం జరిగింది. టెలిఫోటో లెన్స్ కెమెరా ఉంటుంది, అల్ట్రా వైడ్ యాంగిల్ కెమెరా అయితే ఉంటుంది. ఇంకా ఫ్రంట్ కెమెరా కూడా మీకు 50 మెగాపిక్సెల్ కెమెరా అనేది యూస్ చేయడం జరిగింది. ఓవరాల్గా మీకు కెమెరా పర్ఫార్మెన్స్ అయితే మాత్రం ఈ మొబైల్ వచ్చరికి మీకు చాలా బెటర్ అయితే ఉంటుంది అన్నమాట మనకి. కెమెరాస్ పరంగా చూసుకుంటే ఒక మొబైల్ కావాలనుకుంటే మాత్రం మీకు మోటో ఎడ్జ్ 60 ప్రో 5G మొబైల్ అయితే పర్ఫెక్ట్ చాయిస్ అనమాట మనకి. పర్ఫార్మెన్స్ బాగుంటుంది, కెమెరా కూడా అయితే బెటర్ అయితే ఉంటుంది అన్నమాట మనకి. ఈ మొబైల్ బ్యాటరీ గురించి మాట్లాడుకుంటే 6000 mAh ఆఫ్ ది బ్యాటరీతో అయితే లభిస్తుంది. మీకు 90 వాట్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ అయితే లభిస్తుంది. మీకు బాక్స్లోనే మీరు చార్జర్ అయితే ప్రొవైడ్ చేస్తారు. మీకు 15 వాట్ వైర్లెస్ ఛార్జింగ్ సపోర్ట్ కూడా అయితే ఉంటుంది ఈ మొబైల్లో. ఈ మొబైల్ డిస్ప్లే గురించి మాట్లాడుకుంటే 6.7 ఇంచెస్ 1.5K క్వాడ్ కర్వ్ డిస్ప్లే అయితే లభిస్తుంది. మీకు ఫుల్ సైడ్స్ నుంచి అయితే కొంచెం కరువుగా అయితే ఉంటుంది మొబైల్ వచ్చరికి. మీకు డిజైన్ పరంగా మీకు ఫ్రంట్ సైడ్ నుంచి చూడడానికి మీకు ప్రీమియం లుక్స్తో అయితే వస్తుంది మనకి. బ్యాక్ సైడ్ డిజైన్ కూడా మీకు చాలా బెటర్ అయితే ఉంటుంది మొబైల్ వచ్చరికి. మీకు స్పీకర్స్ పరంగా ఇది డ్యూయల్ స్టీరియో స్పీకర్స్ అయితే వస్తుంది. డాల్బీ అట్మాస్ సపోర్ట్ అయితే ఉంటుంది. మీకు IP68 and 69 డస్ట్ అండ్ వాటర్ రెసిస్టెంట్ తో కూడా అయితే వస్తుంది మొబైల్ వచ్చరికి. మీకు ఇన్ డిస్ప్లే ఫింగర్ ప్రింట్ సెన్సార్ అయితే వస్తుంది. మీకు దాంతోపాటు మనకి ఇది LPDDR5X ర్యామ్ టెక్నాలజీ అండ్ UFS 4.0 స్టోరేజ్తో అయితే వస్తుంది. మీకు స్టోరేజ్ పరంగా మీకు స్పీడ్ అయితే ఉంటుంది, మంచి ఫాస్ట్ ర్యామ్తో అయితే వస్తుంది అనమాట మనకి ఈ మొబైల్ వచ్చరికి. మీకు సో ఓవరాల్గా ఈ మొబైల్ ప్రైస్కి మాట్లాడుకుంటే ఈ ప్రైస్కి ఈ మొబైల్ కొనొచ్చా అంటే మాత్రం దీని ప్రైస్ అయితే మనకి ఇది వితౌట్ కార్డ్ ఆఫర్ చూసుకుంటే మనకి 29,999 రూపాయలు, అంటే 30,000 రూపీస్ అయితే దీని ప్రైస్ అయితే పెట్టడం జరిగింది. మీకు 8GB 256GB వేరియంట్ అయితే మనకి. ఓవరాల్గా ఈ మొబైల్ ఈ ప్రైస్కి కొనొచ్చా అంటే మాత్రం మీకు కార్డ్ ఆఫర్స్ చూసుకుంటే మనకి ఇంకొక 2,000 రూపీస్ 1,000 రూపీస్ అలా తగ్గొచ్చు అనమాట మనకి. ఓవరాల్గా ఈ ప్రైస్కి ఇది వర్తా అంటే మాత్రం మీకు ఒక మంచి కెమెరా ఉండాలి, మీకు మంచి పర్ఫార్మెన్స్ ఉండాలి, ఆల్రౌండర్ మొబైల్ కావాలనుకుంటే మాత్రం మీకు డిస్ప్లే కూడా మీకు క్వాడ్ కర్వ్డ్ 1.5K కర్వ్డ్ డిస్ప్లే అనేది యూస్ చేయడం జరిగింది. లుక్స్ పరంగా కూడా మీకు బెటర్ అయితే ఉంటుంది మొబైల్ వచ్చరికి. మీకు ఓవరాల్గా ఈ మొబైల్ ఈ ప్రైస్కి అయితే మాత్రం మీకు చాలా వర్తబుల్ మొబైల్ అని చెప్పొచ్చు. మనకి 30,000 రూపాయలు మంచి కెమెరా మొబైల్ ఉంటుంది మనకి. చాలా ప్రీమియం మొబైల్ వచ్చరికి. మీకు ఈ ఆఫర్స్ కలుపుకుంటే మాత్రం ఇంకా తక్కువకి అయితే రావచ్చు మనకి. ఓవరాల్గా ఈ ప్రైస్కి అయితే మాత్రం 30,000 రూపాయల లోపు అయితే మాత్రం 30,000కి అయితే ఈ మొబైల్ అయితే తీసుకోవచ్చు మీకు. ఇది గైస్ ఓవరాల్గా వీడియో. ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే లైక్ చేయండి, ఒక నచ్చకపోతే డిస్లైక్ చేయండి. ఓకే, థ్యాంక్స్ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ నైస్ డే.